దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బహుపరిశీలన తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపాన్ని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును అనుదిన కార్యక్రమాలకు తోడయ్యండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమను స్థిరంపజేసి మిమ్మల్ని బలపరచునుగాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మన జీవితంలో మన బ్రతుకులో నూతనమైన రోజును మనకు అనుగ్రహింపజేస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 2వ తారీఖు శనివారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుదాం. 12 నుంచి 15 వరకు. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించిన, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మమ్మను మా పిల్లలను వృద్ధించెను. 15 భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. 14-15 చదువు. మిమ్మును మీ పిల్లలను యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవుడు ఈ ఉదయకాల వాక్కు ద్వారా మనలను మన బిడ్డలను కావలసిన ఆశీర్వాదము ప్రభు మెండుగా దయచేయనుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క 115వ కీర్తన ప్రత్యేకమైన కీర్తన. ఎందుకు పాస్టర్ గారు ప్రత్యేకమైన కీర్తన అంటున్నారు అని కనుక ఆలోచన చేస్తే, ఈ కీర్తనలో కొన్ని అంశాలు చాలా ఆశ్చర్యం కలుపుతూ ఉంటాయి. ఇక్కడ ఆశీర్వాదాలు మనం చదివిన మాటలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని చెప్తున్నాడు. ఓకే, మంచిది. అయితే ఈ ఆశీర్వాదము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆశీర్వాదము దేన్ని బట్టి వచ్చింది అంటే కేవలము నమ్మిక ఉంచిన దాన్ని బట్టి. ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రారంభంలోనే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములు బట్టి మీకే మహిమ కలుగును గాక అని చెబుతూ వారి దేవుడు ఏడి అని అన్ని జనులు చెప్పుకుంటారట. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన జరిగించుచున్నాడు అని చెప్పేసి చెబుతూ ఇక్కడ కొంతమంది విగ్రహారాధికుల గురించి చెప్తున్నారు. ఆ విగ్రహాలు ఏమై ఉన్నాయో, ఆ విగ్రహాలు నమ్ముకున్న వారికి ఎటువంటి పరిస్థితి వస్తుందో ఆయన వివరిస్తున్నాడు. ఆయన విగ్రహాలు కదలవు, వినవు, మాట్లాడవు, ఏమి చేయవు, కన్నులు ఉంటాయి, చెవులు ఉంటాయి, అవన్నీ కూడా పనిచేయవు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎవరిని కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కేవలము మిమ్మల్నే కాదు, మీ పిల్లల సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరయ్యా ఆయన అంటే భూమి ఆకాశములు సృజించిన దేవుడు అని చెప్తాడు. ఒక క్లారిటీ. అయితే ప్రభునందు ప్రియులరా, మరి విగ్రహాలను నమ్ముకుంటే ప్రయోజనం ఏంటి అంటే, విగ్రహాలు నమ్ముకుంటే ప్రయోజనం లేదా అంటే లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం కూడా చెప్పగలం లేదు. ఎలాగ లేదు అక్కడ అంటే, దానికి ఎటువంటి ఆ యొక్క కార్యము జరగదు దానివల్ల.
దేవుడు ఆత్మయన్న దేవుడు మరలా ఆలకిస్తాడు. ఆయన కార్యం చేత ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. ఓకే, మంచిది. కానీ ఈ విగ్రహము దగ్గరికి వెళ్ళి విగ్రహం నమ్ముకుంటే ప్రయోజనం ఏముంది? వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ కూడా వాటి వంటి వారై ఉన్నారంటాడు 8వ వచనంలో. వాటిని చేయువారు అలాగే ఉంటారట. అంటే వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకోలేరు, ఏమి కదలికలు ఉండవు, ఏమి వినరు, ఏమి మాట్లాడరు, ఇలాంటివి. వాటిని చేయువారు కూడా అలాగే ఉన్నారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు కూడా అలాగే ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. కొంతమందికి మేము పలానా విగ్రహం దగ్గరికి వెళ్ళాం, మాకు మేలు జరుగుతుంది, పలానా చోటుకి వెళ్ళాం, మాకు మేలు జరుగుతుంది అంటే వారిలో కొద్దిపాటి ఏదో విశ్వాసం బట్టి కొన్ని కార్యాలు జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు ఇక్కడ సంతోషం ఉండొచ్చేమో, వారు ఇక్కడ ఆనందం ఉండొచ్చేమో, కానీ ఒకానొక రోజు వారు ఆనందము వారితో ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, వారి ఆనందము వారితో ఉండదు, వారు చేసిన క్రియలను బట్టి. ఎందుకని? పరిశుద్ధ గ్రంథంలో క్రియలను బట్టి ఫలమా, లేకపోతే ఏమి చేయకపోయిన ఫలమా? దేన్ని బట్టి ఫలం అండి? క్రియలను బట్టే ఫలం. వాని క్రియలు చెప్పున్న ప్రతి వానికి ఇవ్వటకు ఆయన దగ్గర జీతం ఉన్నది. ఏమయ్యా ఎంత చెప్తున్నా నువ్వు మరలా అక్కడికే వెళ్ళావంటే, ఈరోజు చాలామంది కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. నిజంగా మేము కూడా కొన్నిసార్లు అక్కడ, నేను కాలేజీలో చదివేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వెలాంకిణి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళొద్దామని చెప్పేసి మొక్కుని అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంట్రా అంటే కొన్ని కేంద్రాలు పెట్టుకుని అక్కడికి వెళ్తే మేలని. కానీ ఈ క్రియలన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక రోజు తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినం బట్టి మనకు కలిగిన క్రియను బట్టి దేవుడు అక్కడ ప్రతిఫలము దయచేస్తాడు. అందుకని ఏం చేయాలి మనం అని కనుక ఆలోచన చేసి ఆశీర్వాదం కావాలి. అలాగే ఎక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుంది అంటే నాతో పాటు చెప్పండి ఆ మాట, నమ్ముకొనుట వలన ఆశీర్వాదం. చెప్పండి ఆ మాట, నమ్ముకొనుట వలన ఆశీర్వాదం. ఏం నమ్ముకుంటే ఆశీర్వాదము? నమ్ముకోవటం వలన ఆశీర్వాదం. కరెక్ట్. ఏం నమ్ముకోవటం వలన ఆశీర్వాదం? ఎవరిని నమ్ముకోవటం వలన ఆశీర్వాదం అని కనుక ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా 9వ వచనం నుంచి చదువుదామండి. 9వ వచనం నుంచి చదువుదాం. ఓకే. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, వారికి సహాయము వారికి కీడే. యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, సహాయము వారికి కీడే. ఇక్కడ భక్తుడు కొన్ని సూచనలు చూపిస్తున్నాడు. ఏంటి అంటే ఇశ్రాయేలీలను, అహరోను వంశస్థులను, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఇక్కడ దేవుని యందు నమ్మిక ఉంచమని చెప్తున్నాడు. ఏమని? అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకోండి, యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఎందుకు అంటే ఆయన వారికి సహాయము వారికి కేడము. దేవుడిని నమ్ముకునటం వలన దేవుడే సహాయం చేస్తాడు. ఏ విషయంలో సహాయం చేస్తాడు అంటే ఆశీర్వాదాలు పొందుకోవటం విషయంలో, వృద్ధి పొందుకోవటం విషయంలో ఆయనే సహకారిగా ఉంటాడు, ఆయనే సహకారం ఉంటాడు, ఆయనే సహాయము, ఆయనే వారికి కేయడం. ఎందుకయ్యా అంటే కేవలం నమ్ముకొనిన దాన్ని బట్టి, నమ్మిక ఉంచిన దాన్ని బట్టి, నమ్మికలో కొనసాగుతున్న బట్టి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు యెహోవాను నమ్ముకోండి. వాళ్ళకి తెలియదా నమ్ముకోవాలని? ఇశ్రాయేలుకి తెలియదంటే వాళ్ళు ఎవరండి? దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు. కానీ కొన్నిసార్లు వారు విగ్రహాలను ఆశ్రయించారు. వారు ఆ విగ్రహాలను ఆశ్రయించడం వల్ల వారు ఏం కోల్పోయారు అంటే దేవుడి దగ్గర నుంచి కృప కోల్పోయారు. కాబట్టి ఇశ్రాయేలులారా మీరు అటు ఇటు నమ్ముకోవద్దు, యెహోవాను మాత్రమే నమ్ముకోండి. వీళ్ళు ఎవరు? రెండోది అహరోను వంశస్థులు. అహరోను అంటే ఎవరో తెలుసా? యాజకుడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఈ యాజకులు కూడా ఎవరిని నమ్మాలి అంటే ఏదో వృత్తిపరంగా నేను చేస్తున్నాం కాదండి, మాకంటే ఇది పెద్ద నమ్మకం లేదండి అంటే ఎలా కుదురుతుంది? యాజకుడు దేవుడిని నమ్మకుండా యాజకత్వం చేస్తే ప్రయోజనం ఏముంది? నమ్ముతున్నావా? యాజకుడిగా అహరోను వంశస్థుడు యాజక వంశం. ఈ యాజక వంశము ఆ యాజకత్వం ఎవరికి చేస్తున్నారు అంటే సర్వోన్నతుడైన దేవుడికే కదా చేస్తుంది. ఆ దేవుడికి చేయకుండా ఏదో ఎవరికో యాజకత్వం చేస్తే ప్రయోజనం ఏమన్నా కలుగుతుందా అంటే ఏమీ ప్రయోజనం కలగదు. ఈరోజు నీవైనా నేనైనా ఎవరికి యాజకత్వం చేయాలి? ఎవరికి యాజకులు మనం అంటే యెషయా గ్రంథంలో ఉంటుంది, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు అంటది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. మీరు యెహోవాకు ఏమవుతారండి? యాజకులు అనబడతారు. యాజకులు, యాజకత్వము మనం చేయటానికి యాజకులు ఎవరిని నమ్ముకోవాలి? లేదండి ఏదో మేము అలాగా
ఉద్యోగం నిమిత్తమో ఏదో చిన్న చిన్న అవసరతల కొరకు వచ్చామేమో కానీ పూర్తిగా ఆయన మీద నమ్మిక ఉంచడానికి కాదు అంటే ఒకానొక రోజు దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒకానొక రోజు ఏంటి ఏమంటున్నావు నువ్వు, మీకు యాజకత్వం చేయటానికి మేము అర్హత ఇచ్చానా, యాజకులుగా నేను నిలబెట్టుకున్నాను, కానీ మీరేం చేస్తున్నారు, నన్ను నమ్ముకోకుండా నాకు యాజకత్వం చేస్తూనే లోపల ఇంకొక ఆలోచన కలిగి ఇంకొక విధి విధానాలు వెళ్తున్నారా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడండి, ఊరుకోడు కదా. కాబట్టి అహరోను వంశస్థులారా మీరు అటు ఇటు నమ్మకాలు పెంచుకోవద్దు, ఆయన నమ్ముకోండి, ఆయన మీకు సహాయకుడై ఉంటాడు అంటున్నాడు. నిజంగా మూడోది ఎవరికంట, యెహోవా యందు భయభక్తులు గలవారులారా. వీళ్ళకి తెలియదా అండి దేవుని ద్వారా ఆశీర్వాదం వస్తుంది, దేవుని ద్వారా సహాయం దొరుకుతుందని తెలియదా అంటే తెలుసు, మళ్ళీ ఎందుకు తొలగిపోతున్నారు? దేవుని యందు భయభక్తులు గల వారిని కూడా మోసం చేసేవారు చాలా ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కూడా తప్పుదారి పట్టేవారు చాలామంది ఉంటారు. నాకు తెలుసు చాలామంది. మేము ఎంతగానో కష్టపడి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఒక ఆశీర్వాదమో ప్రార్థనాపూర్వకంగా మేలు జరుగుతుందని చెప్తుంటే వారు కరెక్ట్గా వచ్చేసి దైవభక్తి కలిగిన వారుగా ఉంటారు. చివరికి వచ్చేసరికండి వాళ్ళు దేవునికి దూరం అయిపోయి వేరే ఆలోచనలు అండి. ఏమంటారు తెలుసా, మాకు దేవుని వల్ల ఏం జరగలేదండి, ఫలానా చోటకి వెళ్ళామండి, ఫలానా చోటకి వెళ్ళాం, మాకు మేలు జరిగింది అంటారు. ఎవరు వీళ్ళు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వీళ్ళు అందుకనే బాప్తిస్మం తీసుకున్నా సరే వారికి ఏమాత్రం గురి ఉండదో, వారు తొలగిపోతూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి పరుగులు పెడతా ఉంటారు, ఆ సహాయం ఈ సహాయం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా వారి హృదయం ఏం కోరుతుంది అంటే లాభము కోరుతుంది. దేవుని దగ్గరికి వచ్చినా సరే లాభంతో వస్తారు, లాభం కొరకే వారి భక్తి, లాభం కొరకే వారి ప్రయోజనం. లాభం ఉంటే పర్లేదు, లాభం లేదనుకు వెళ్ళిపోతారు. వీళ్ళెవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అంటే భక్తి వారిని మోసం చేస్తుందా, భక్తి వారికి ధైర్యం పుట్టించట్లేదా అంటే వీళ్ళకు కూడా తొలగిపోతున్నారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలవారులారా, ఆయన నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి చేయడమంటున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచటం ద్వారా ఈరోజు మనము కూడా ఏం పొందుకుంటామో తెలుసా, ఆశీర్వాదాలు పొందుకుంటాం, మేలులు పొందుకుంటాం, ఆయన ద్వారా ప్రత్యేకమైన వృద్ధిపరచబడతాం. అందుకని ఎక్కడంటే 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడంటే వృద్ధి పొందించినట్టు. వృద్ధి పొందించడం అంటే ఏంటి? జరుగుతున్న ఆ యొక్క దైనందిన జీవితంలో వృద్ధి రాదా మనకి అంటే వృద్ధి ఎక్కడ ఉందండి మనకి? మనం ఆశీర్వదించబడతాం, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టుగా, ఎక్కడున్న పరిస్థితులు అక్కడే ఉంటుంది. వృద్ధి ఎక్కడ కనబడుతుంది? అబ్రహాము తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు వృద్ధి పడలేదు. దేవుడు అంటాడు, అబ్రహాం రా నువ్వు, మరి ఏం చేయాలయ్యా, రా నువ్వు నా మాట విను, నేను వెళ్ళమన్న దేశానికి వెళ్ళిపో, ఇదిగో అక్కడ నేను గొప్ప జనంగా చేయటానికి నేను ఇష్టపడుతున్నా, నువ్వు ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, నువ్వు దీవించబడ్డ వారు దీవించబడతారు. అబ్బాయి ఎంత అద్భుతమైన వాగ్దానాలండి. సమరయ స్త్రీతో కూడా యేసుప్రభువారు నువ్వు అలాగుంటే కుదరదు, రా బయటికి, ఎలాగుంటే కుదరదు, అక్కడుంటే నువ్వు వృద్ధి పరచబడవు, అక్కడుంటే నువ్వు జీవజల ఓటను తాగలేవు, రా బయటికి అంటే ఆమె వచ్చిందండి. ఆమె వచ్చింది. ఈరోజు ఎవరి వల్ల మన ఆశీర్వాదం, ఎవరి వల్ల మన వృద్ధి, ఎవరి వల్ల మన యొక్క జీవితాలు పరిశుద్ధపరచబడతాయి, ఎవరి వల్ల మన పరిస్థితులన్నీ మెరుగు చేయబడతాయి అంటే అది కేవలము పిలిచిన దేవుని యందు మాత్రమే. పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడండి. ఏంటి నమ్మదగిన వాడు? ఎంత నమ్మొచ్చు అంటే యెహోవా ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మవచ్చు. మరి ఏ పరిస్థితులు మనమే కొన్ని చిన్న చిన్న విషయాలకు నమ్ముతాం. ఇది నథింగ్ అండి. మనం ఈ చిన్న చిన్న విషయాలకు నమ్ముకుని ఈ చిన్న చిన్న విషయాల మీద ఆధారపడి చిన్న చిన్న విషయాల మీద నమ్మకం పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ప్రభు గొప్పవాడండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన ఘనమైన కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలు చేస్తాడండి? ఏ కార్యాలు చెప్పాలన్నమాట? ఘనమైన కార్యాలు. ఆయన కార్యాలు ఘనమైన, ఊహకు అందని కార్యాలు చేస్తాడు ఆయన. ఈరోజు అలాంటి కార్యాలు యందు ఆసక్తి కలిగి ఉన్నామా? అలాంటి కార్యాలు యందు ఆసక్తి కలిగి ఉండటమే కాకుండా ప్రభునందు ప్రియులారా ఆయనపై పూర్తి ఆనుకుని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని ద్వారా కలిగే ఆ యొక్క అభివృద్ధి మనం చూడాలి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించింది. ఏ అవసరమా అండి? ఖచ్చితంగా అవసరం. ఈ దినాల్లో, ఈ దుర్దినాలలో మన పిల్లలకు మనకు వృద్ధి కావాలి. ఆ వృద్ధి ఎవరి ద్వారా తెలుసా? అది దేవుని ద్వారా అయి ఉండాలి. దేవుని ద్వారా అయి ఉండాలి. దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన తన ప్రజల కొరకు సహాయమును దయచేసే దేవుడు ఆయన. ఎవరి వల్ల సహాయం అయ్యా నీకు అంటే భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత వీరు ఆశీర్వదించబడతారు. ఎస్, దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉండదు తెలుసా? ఆయన ఆశీర్వదించాడంటే మనుషులు ఆశ్చర్యపడతారు, కుటుంబాలు ఆశ్చర్యపడతాయి, అన్ని జనులలో కూడా కలవరం మొదలవుతుందండి. అన్ని జనులలో కూడా కలవరం ఏంటి వీళ్ళు ఇలాగ ఉండటానికి గల కారణం ఏంటి? అందుకనే కదా ఒక రాజును చూడటానికి ఆ షెబా దేశం నుంచి ఆ షెబా రాణి వచ్చింది. వచ్చి చూసింది. ఎవరిని చూసిందండి? ఎవరిని చూసింది?
సొలొమోను యొక్క మర్యాదలు చూసింది. సొలొమోను యొక్క స్థితి, అసలు ఇతనికి ఎలాగొచ్చింది ఎలాంటి జ్ఞానం, ఎక్కడ లేని మంచి మంచి తీర్పులు తీరుస్తున్నాడు ఆయన. వెళ్ళి చూసేసరికి షాక్ అయిపోయింది. ఆయన అబ్జర్వ్ చేసింది, ఆయన చూస్తుంది, ఆయన పరిస్థితి చూసింది, ఎలాగొచ్చింది ఇదంతా అంటే ఆయన ఒక్కటే ఒక మాట అంటాడు సొలొమోను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ఎవరండి? ధన్యులు. 128వ కీర్తన ఆయన అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ కూడా ధన్యులు, వారు సియోనులో నుండి యెహోవా ఆశీర్వాదం పొందుకుంటారు. ఎక్కడి నుంచి అంటండి? సియోనులో నుండి. మీకు మీ పిల్లలకు ఆశీర్వాదం కావాలంటే, మీకు మీ పిల్లలకు దీవెనలు కావాలంటే, మీరు మీ పిల్లలు వృద్ధిపరచబడాలి అంటే మనం కొన్నిసార్లు అండి కనిపెట్టుకొనుట మంచిది. కనిపెట్టుకోండి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క వాగ్దానం నమ్మదగిందండి. ఆయన వాక్కు నమ్మదగిందండి. ఆయన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు అండి, సఫలపరిచే దేవుడు. దేన్ని బట్టి అండి మనం నమ్మిక? దేన్ని బట్టి? నిజంగా సొలొమోను చూడటానికి ఆ శబాదేశం రంచి వచ్చి, ఆ శబాదేశం రాణి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. అసలు ఊహించలేకపోయింది. ఎలాగుంటుందా, పనివారు ఇలాగుంటారా, ఇతని క్రమశిక్షణ ఇదా, ఇతని యొక్క దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అవి చిన్న వయసులో సొలొమోను ఎలాగ ఆశీర్వదించాడు. నిజమే అండి, దేవుని ఆశీర్వాదాలు వెల కట్టలేము, దేవుని ఆశీర్వాదాలు విలువ కట్టలేమండి. ఎన్ని ఆశీర్వాదాలు క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు, ఎన్నో రకాలైన మేలులను ఆయన మనకు సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఆయన ఎందుకు నమ్మకం ఉంచుకోకూడదండి? వాటి వైపు వీడి వైపు తిరిగితే ప్రయోజనం ఏంటి? వాళ్ళు అంటారు కదా, అన్యచంద్రులు ఏమంటున్నారు దశ, మీ దేవుడు ఏడి, మీ దేవుడు ఏం చేయడా, అది చేయలేదు ఇది చేయలేదు, ఏమి చేయలేడు మీ దేవుడు చచ్చిపోటాకే వచ్చాడు. అబ్బోరని ఆయన కనుక ఆ మృత్యుని అందకపోతే మాకేం లేదు, పునరుత్థానం లేదు. ఏం లేదండి, పునరుత్థానం లేదు. ఆ దేవుడు చేయగల కార్యాలు చేశారు, గొప్ప త్యాగం చేశారు, గొప్ప త్యాగం ఇచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల అలాంటి దేవుని యందు మనం నమ్మిక, అలాంటి దేవుని యందు మనం నమ్మిక ఎలాగుందండి? ఎలాగుంది? మనం ఎవరమండి? భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. నిజంగా ఆశీర్వదించబడ్డామా? నేనంటాను, దేవుని ద్వారా సరైన ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామండి. దేవుని ద్వారా సరైన ఆశీర్వాదంలోనికి మనం నడిపించబడలేకపోతున్నాం. చాలా బాధే. కానీ దేవుడు కూడా అంతే కదా, మిమ్మల్ని బట్టిగా నా నామం అన్ని జనుల మధ్య ఏమవుతుంది అన్నాడు? దూషించబడుతుంది. హలో, వింటున్నారండి? ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య ఎందుకు దూషించబడుతుంది? అన్య జనుల మధ్య అంటే వారు పొందుకోవలసిన రీతిగా పొందుకోకుండా, అయ్యో నన్ను రండి, నన్ను నమ్ముకోండి, నేను సహాయకుడుకుంటాను, నేను కేడముగా ఉంటాను, నీకు అండగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరి వలన ఆశీర్వాదం అసలు మీకు? నేను ఇచ్చే ఆశీర్వాదం ఎవరైనా ఇవ్వగలరా? నేను కలుగు చేసే సౌకర్యాలు ఎవరైనా కలుగు చేయగలరా? మనుషులు ఆశ్చర్యపడేటట్టుగా, రాజులు ఆశ్చర్యపడేటట్టుగా, దేశాలు ఆశ్చర్యపడేటట్టుగా వీళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, దేవుని ప్రజలు ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఉన్నారు అంటే వారు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి, కేవలము నమ్మిక ఉంచిన బట్టి. నిజంగానే కదా, దేవుడు ఏమన్నాడు అని? నమ్ముకోండి, నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం అబ్రహాం బయటికి విశ్వాసం తోటి, అబ్రహాం విశ్వాసం తోటి వచ్చాడు. అబ్రహాము విశ్వాసం తోటి వచ్చి విశ్వాసిగా గొప్ప అబ్రహాముగా తీర్చబడి ఈరోజు జనములకు తండ్రిగా కొనియాడబడుతున్నాడు. ఎందుకు కొనియాడబడాలండి? ఎందుకు కొనియాడబడాలి అంటే దేవుడు చేసే కార్యం బట్టి. ఈరోజు నిన్నంటాను, ఈ యొక్క 2వ తారీఖున దేవుని చేత ఆశీర్వదించబడటానికి ఇష్టపడుతున్నాం. మనము ఆయనపై పూర్తి భరోసా ఉంచాలి. అహరోను వంశస్థులు ఉంచారు, ఇశ్రాయేలు ఉంచారు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి వచ్చారు. ఈరోజు ఈ ఉదయ కాలంలో ఈ మాటలు వింటాం ప్రియ దేవునిలా. ఈరోజు నీవు నేను మనమందరము ఆ సృష్టికర్త అయిన ఆశీర్వాదాలు కారణమవుతుంటే దేవుని యందు పూర్తి నమ్మకము పెట్టుకుందుము గాక. ఆమేన్. పూర్తి నమ్మకం. ఈరోజు మన నమ్మకాలు భారతదేశంలో పుట్టేమేమో అనేక రకాలైన నమ్మకాలు మనకు ఉంటాయి. నిన్న ఎప్పుడో జస్ట్ లోపలికి వస్తూ ఉంటే
ఆ ఇంట్లోకి వచ్చి బండి స్టాండ్ వేస్తా అంటే పైకి ఎందుకు చూశాను. పైకి ఎందుకు చూస్తే నెలవంక కనబడింది. నెలవంక చూడగా ఒక చక్కగా చిరునవ్వు నవ్వుకున్నాను. ఎందుకు తెలుసా, చిన్నప్పుడు నెలవంక కనబడగానే గబగబా ఇంట్లోకి పరిగెట్టి మనం చక్కగా ఎవరి ముఖమో చక్కగా వాళ్ళ ముఖం చూడాలి, వీళ్ళ ముఖం చూడాలనుకున్నాం. ఇప్పుడు అసలు ఆకాశం వైపు ముఖమే ఆకాశం వైపు ముఖము పైకెత్తి చూసే అవకాశమే లేకుండా చేసింది. ఎవరండి అమ్మా? పైకి చూసే అవకాశం లేదు, ముఖం పైకి ఎత్తే అవకాశం లేదు. మన ముఖం ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది. ఎవరు చేశారా అది అలాంటి పని? ఎవరో తెలియదు. మొబైల్ ఫోన్, ఈ మొబైల్ ఫోన్ వల్ల అమ్మా అదేనా మొబైల్ ఫోన్ సాధారణంగా ఈ మొబైల్ ఫోన్ వల్ల పైకి చూడటం మానేసాం. ఇక పైకి చూడటం మానేసి ఎప్పుడు కిందకి చూస్తున్నాం. వాళ్ళు ఏం జరుగుతుందో మనకు తెలియదు కొంతమంది. ఈరోజు నువ్వు పైకి చూడాలి. ఏ పైకో తెలుసా? ఆకాశమందు ఆశ్రయుడైన దేవాతి దేవుని వైపు చూడాలి. ఆ దేవాతి దేవుని వైపు చూడకుండా తల దించుకునేటట్టుగా చేశాడు సాతాను గారు. తీసుకొచ్చి అరచేతిలో స్వర్గం అంటారు కదా, అరచేతిలో స్వర్గం పెట్టి దాని వైపే చూస్తూ ఉన్నాం. కానీ ఆకాశమందు ఆశ్రయుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని చెప్పిన ఆ మాటను బట్టి ఆయన తట్టు కన్నులు ఎత్తి చూడకుండా చేస్తున్నారు. ఆయన తట్టు కన్నులు ఎత్తి చూస్తే ఏమొస్తుంది అంటే ఆశీర్వాదం వస్తుంది, దీవెనలు వస్తాయి, వృద్ధిపరచబడతాం, ఆరోగ్యమందును. నిజమే కదా? దీవెనలు ఎలాగుంటాయండి? వయస్సునందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును, దేవుని దయందును, మనుషుల దయందును దినదినము వర్ధిల్లే గొప్ప కృప. ఈరోజు అటువంటి వృద్ధి కావాలి. యెహోవా మిమ్మును మీ పిల్లలను ఎందుకు వృద్ధి పొందిస్తాడయ్యా అంటే ఆయన నామం ఘనత కొరకు, ఆయన యందు నువ్వించిన నమ్మిక కొరకు. భారతదేశంలో పుట్టాం కదా, ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. ఆ నమ్మకం అంటాం, ఈ నమ్మకం అంటాం. అవసరమైతే దేవుని కూడా పక్కన పెట్టేస్తాం తెలుసా. కరెక్ట్గా చనిపోయాడు, ఎవరైనా చనిపోయారు కాదు, ఆదివారం వచ్చిన 5వ రోజు 11వ రోజు ఆదివారం వచ్చిన ఆదివారం అవసరమైతే చర్చి అన్నామా అనేసి వచ్చిన వాళ్ళు వస్తారండి. ఆ రోజు పెట్టకపోతే ఇంటికి కీడు వచ్చేద్దండి. ఎవడు చెప్పాడు కీడు వస్తున్నారు? ఆ రోజు ఎప్పుడైనా మరణం చనిపోయిన రోజు అయ్యో ఈ మంగళవారం ఈరోజు చనిపోవద్దురా బాబు, బుధవారం ఈరోజు చనిపోవద్దు, వచ్చే వారము వచ్చే రోజు చనిపోవచ్చునని చెప్పేసి ఏమన్నా చావును పోస్ట్ పోన్ చేయగలుగుతున్నామా? దేవుని కూడా పక్కన పెట్టేస్తున్నారు ఈరోజు. దేవుని కార్యాలు కూడా పక్కన పెట్టేస్తున్నారు ఈరోజు. దేవునికి చోటు లేకుండా చేస్తున్నారు. దేవునికి చోటు లేదండి. అన్ని కార్యక్రమాలకు ఆసక్తి కలిగి అవకాశం ఇస్తున్నాం, కానీ దేవునికి మాత్రం చోటు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకండి అంటే మనము వృద్ధిపరచబడాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎవరండి? యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి చేయడమంటున్నాడు. ఈరోజు నమ్ముకునే దాన్ని బట్టి ఈరోజు దేన్ని నమ్ముకుంటున్నాం? దేన్ని నమ్మితే ఏం ప్రయోజనం దొరుకుతుంది? ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన నమ్మకాలన్నీ కూడా ప్రభు అయిన యేసు మీదే. ఆమేన్ చెప్పండి. మన నమ్మకాలన్నీ కూడా ఆ సృష్టికర్త అయిన దేవుని మీదే. మన నమ్మకాలన్నీ కూడా భూమి ఆకాశాలను సృజించిన యెహోవా మీదనే తప్పించి ఎవరి మీద మన నమ్మకాలు ఉండకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఉండకుండును గాక. ఎవరి మీద నమ్మకాలు పెట్టుకున్నా మనం మోసపోతాం, గుర్తుపెట్టుకోండి. అవి మోసం చేస్తాయి. తెదులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మోసం చేస్తాయి. మరి ఏదయ్యా ఏ నామం మోసం చేయదా అంటే సర్వోన్నతుడైన దేవుని నామం మోసం చేయదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికి సిగ్గునందరు. ఉందా ఆ విశ్వాసం నీకు? దయచేసి గమనించాలి. ఉదయ కాల్సంలో క్రీస్తునందు ప్రియులారా, ఆశీర్వాదాల కారణభూతులైన దేవుని ఆరాధించే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల్సంలో నీ ఆశీర్వాదం, నీ వృద్ధి ఎవరి వారిలో తెలుసా? ఆ సర్వోన్నతులైన దేవుడు భూమి ఆకాశం సృజించిన యెహోవాను బట్టి ఈరోజు అలాంటి దేవాతి దేవుని కలిగి ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. అలాంటి దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచడం ఎంతో గొప్ప భాగ్యం. నువ్వు గొప్పగా ఉండాలండి. దేవుని ఉద్దేశం అది. నువ్వు గొప్పగా ఉండాలి, చాలా దీవించబడాలి, వృద్ధిపరచబడాలి. అది ఎవరి ద్వారా జరుగుతుందంటే అది దేవుని ద్వారా మాత్రమే జరిగే గొప్ప ప్రక్రియ అండి. నమ్ముతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నమ్ముతున్నావా? నమ్మిక ఉంచుతున్నావంటే ఎస్, ఆయన కార్యాలు యందు మనం నమ్మిక ఉంచాలి, ఆయన కృప యందు మనం నమ్మిక ఉంచాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం నమ్మిక పెట్టుకుంటామో మనం అన్ని విధాలు ఆల్ డైరెక్షన్ ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్, సౌత్, ఈ 4 దిక్కులా విస్తరించబడాలి, 4 దిశలను విస్తరించబడాలి. అందుకనే కదా దేవుని యొక్క కృపేంటి దశ. మనం ఎప్పుడైతే ఆయనను నమ్మికించుతామో ఆయన మన సరిహద్దులను ఏం చేయగలడు? విశాలపరచగలడు. మన సరిహద్దులను విశాలపరచగా ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది అనుకోవద్దు. దినదినము వర్ధిల్లాలి. నిజంగా కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతుంటాను, కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏంటి నిజంగా మనము దేవుని ద్వారా వృద్ధిని అనుభవించగలుగుతున్నామా? అంటే సరైన వృద్ధిని అనుభవించగలుగుతున్నామా?
సరైన వృద్ధితో మనం నింపబడుతున్నామా? ఆలోచనలు కలిగారు. దేవుని స్తోత్రం. మేము మా మదర్ కానీ మా నాన్నగారు మా అమ్మగారు ఇచ్చిన ఆ చూపిన మార్గంలో మేము తాళ్ళు కానీ తంత్రాలు కానీ అదని కానీ ఇదని కానీ అసలు 80% వెళ్ళిందిరా. చిన్నప్పటి నుంచి వారు లోతురాయన అయినప్పుడు చాలా ఖచ్చితంగా ఉండేది మా అమ్మ. కన్నీటి ప్రార్థన, ఇలాంటి విశ్వాసాలు కానీ ఎంతోమంది తాళ్ళు కట్టి జైగాడి అస్సలు నథింగ్. ఒకే ఇంటి విషయంలో సిద్ధాంతికి చూపించాను. సిద్ధాంతి ఏదో చెప్పాడు. నేను అన్నాను, ఇక్కడ ఎవరో కాపురం చేయను అన్నాడు. ఈ యొక్క ఇంట్లో మేము ఇప్పుడు సేవ చేసిన ఇంట్లో కానీ ఇంట్లో ఉన్న ఇంట్లో కానీ ఇక్కడ ఎవరు కాపురం చేయరు, అసలు ఇక్కడ ఎవరో ఉండరు అని చెప్పేసి అన్నారు. ఇది అన్యాక్రాంతం అయిపోద్ది అన్నారు. కానీ దేవుడి కృపను బట్టి ఏదైతే స్థలము ఉపయోగపడకుండా ఉందో ఆ స్థలంలో దేవుని కార్యాలు జరగాలని దేవుని ఉద్దేశంతో ఈరోజు మా కుటుంబమే కాదు, ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయి. వేల మంది కుటుంబాలు ఇక్కడ దీవించబడ్డాయండి. అది కేవలం ఎవరి కృప అంటే ఎవరి కృప? దేవుని కృప మాత్రమే. ఈరోజు నేను అంటాను, నీ ఆశీర్వాదం దేవునిదే. ఆశీర్వదించబడితే చాలా, వృద్ధిపరచబడాలంటే నేను అంటాను ఖచ్చితంగా వృద్ధిపరచబడాలి. ఈ ఆగస్టు నెల అంతా కూడా మనం దేవుని ద్వారా కలిగే వృద్ధిని మనము రుచి చూచుదము గాక. ఆమేన్. ఆ యొక్క అనుభవంలో మనం నడిపించబడదుము గాక. ఆమేన్. వృద్ధిపరచబడాలి, వృద్ధి కావాలి. మన జీతాలలో వృద్ధి కావాలి, కుటుంబ పరిస్థితులలో వృద్ధి రావాలి, పిల్లల విషయంలో వృద్ధి కానబడాలి, జ్ఞానం విషయంలో వృద్ధి కావాలి, మనం అనుభవించే సౌకర్యాల విషయంలో వృద్ధి కావాలి. ఇస్తాడా అంటే ఎస్ ఇస్తాడు. ఎవరిస్తారో తెలుసా? భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. అలాంటి దేవాతి దేవుని యందు మనము ఆశీర్వాదం పొందుకొని, అలాంటి దేవుని ద్వారా వృద్ధిపరచబడి, అలాంటి దేవాతి దేవుని ఘనపరిచే బిడ్డలుగా, ఆయన గొప్ప చేసే బిడ్డలుగా, ఆయన నామాన్ని గొప్ప చేసే బిడ్డలుగా నీవు నేను మనం అందరము కూడా ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరుస్తున్నాడు అన్న వాగ్దానం చేతపట్టుకుని, ఆ వాగ్దానం పట్టుకుని మనము కాదు మన పిల్లలు కూడా, రాబోయే జనరేషన్ కూడా దేవుని చేత వృద్ధిపరచబడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఆయన యందు విశ్వాసములో, ఆయన యందు నమ్మికలు ఎల్లప్పుడూ కూడా కొనసాగే గొప్ప భాగ్యం ప్రభు ద్వారా నీకును నాకును మన అందరికీ కూడా ప్రభు అనుగ్రహింపజేసి మన బలపరచునుగాక. విశ్వాసములో, భక్తులు, పరిశుద్ధతలో ప్రభు మనల్ని స్థిరపరిచి ఆయన మీదే ఆనుకునేటట్టుగా ఆయన సహాయమును ఆయన కేడమును మనం అనుభవిస్తూ దేవుని నామ ఘనపరిచబడాలిగా మీరు అందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని అందరినీ కూడా ఒక ప్రత్యేకమైన జనాంగంగా, ప్రత్యేకమైన కుటుంబాలుగా ప్రభు ఎన్నిక చేసుకుని ఆ కుటుంబాలను ఆయన కృప ద్వారా వచ్చే ఆశీర్వాదాలతో నింపునుగాక, వృద్ధిపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని వల్లరా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. విన్న వాక్యం మీ చేతిలో కార్యసిద్ధి జరిగించింది గాక. ప్రభు కృప ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం మెండుగా మీకు అనుగ్రహింపజేసి యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించిన గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణ మహోన్నతుడా, మహిమా ప్రభావం కలిగిన మా రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను, అర్పిస్తున్నాను. దాన్ని నీ కృప చెప్పి నడిపించుకోండి. నీ దయలో నీ కృపలో పెంపొందించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యంలో నీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ ఈరోజు అంతలో తోడండి. ఈ దిన దీవులతో నడిపించండి.
సాధించాడు. ఇంతవరకు నీ మాటల ద్వారా ఈ ప్రజలందరినీ బలపరిచారు, నీ బిడ్డలందరినీ బలపరిచారని బట్టి నీకు వందనాలు తెలుసు. ఈరోజు అంతలో తోడేండి, ఈ దిన దీవులతో నడిపించిన గొప్ప మేలు గొప్ప క్షేమం దయచేమని, ఏ దుష్టుడు గెలిపించకుండా సహాయం దయచేమని అయ్యా. ప్రతి ఒక్కరి మార్గంలో మీరు తోడేండి, వారు అందిన ప్రాణాలు అందిన కార్యక్రమం తృప్తిపరి సహాయం చేయమని, ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నీ దయ కడుపులో పెంపొందించి గొప్ప మేలు గొప్ప క్షేమం దయచే సహాయం చేయమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాద కృపా కాపుదల క్షేమం మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని దిన కార్యక్రమం తోడని నడిపించును గాక. విశ్వాసంలో భక్తిలో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి ఆ నమ్మికలో కొనసాగింప చేసుకున్నాను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.